అందరికీ నమస్కారాలు. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే అరబ్ దేశాల్లో ఉన్న, కువైట్ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి. చాలామంది టిక్‌టాకుల్లోను, యూట్యూబుల్లోను చాలామంది ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు. అలాగే వీడియోలు కూడా పెడుతున్నారు. కానీ చాలామంది అనుకుంటున్నారు, మనం తెలుగులో మాట్లాడుతున్నాం కదా! తెలుగులో తిట్టుకుంటున్నాం కదా! ఇది ఎవరికి తెలుత్తదని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఇక్కడ మరి దాన్ని ట్రాన్స్‌లేషన్ చేసి మరి చాలామంది ఈ యొక్క ప్రభుత్వం వింటూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైనా గమనించండి. టిక్‌టాక్‌లో గానీ, యూట్యూబుల్లో గానీ ఇష్టానుసారంగా బట్టలు చిన్న చిన్న బట్టలేసుకొని, లేకపోతే ఇష్టానుసారంగా బూతులు తిట్టుకుంటూ, ఒకరి ఎడల ఒకళ్ళు తిట్టుకుంటూ ఎన్నో వీడియోలు యూట్యూబుల్లోనూ, టిక్‌టాక్‌ల్లోనూ పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం, ఇక్కడున్న ప్రభుత్వం మరి న్యూస్ ఏంటంటే, మరి ఎవరైనా ఇక నుంచి అలాంటియి ఎడితే మాత్రం వాళ్ళని ఇమ్మీడియేట్‌లీ కస్టడీలోకి తీసుకుంటారు. వాళ్ళని మరి వాళ్లకు మళ్ళీ ఈ అరబ్ దేశాలు రావటానికి ఎటువంటి వాళ్ళకి వీసాలుండవు. మరి అటువంటి చర్య మరి ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్నది. దయచేసి మరి అటువంటి వారందరూ కూడా ఇక నుంచైనా తెలుసుకోండి. భారతదేశం అంటే ఎంతో సంప్రదాయం కలిగిన మన భారతదేశం. మరి అలాంటి దేశాన్నించి వచ్చిన మనము ఇక్కడికొచ్చిన తర్వాత ఇష్టానుసారంగా మరి ఫోటోలు పెడుతూ, ఇష్టానుసారంగా ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటూ, మరి ఆ రీల్స్ చేసేవాళ్ళు కూడా మరి ఎలా చేస్తున్నారంటే అలా చేస్తున్నారు. మరి ఆ యొక్క చూసి వాళ్ళు మరి దీని మీద చర్య తీసుకోవటం జరిగింది. ఇక నుంచి ఎవరైనా గనక ఇటువంటి పోస్టులు పెడితే వాళ్ళని ఇమ్మీడియేట్‌లీ కస్టడీలోకి తీసుకొని వాళ్ళ మీద చర్య మాత్రం కఠినంగా మరి ఈ యొక్క ప్రభుత్వాలు, ఇక్కడున్న ప్రభుత్వం మరి ఆళ్ళ మీద చర్య తీసుకోవటం జరుగుతుంది. ఇక నుంచైనా గమనించండి. లేదంటే మాత్రం ఆ చర్యలకు మీరందరూ కూడా పాలుభాగస్తులవుతారు. గమనించండి. ఇది హెచ్చరిక. ప్రతి ఒక్కరూ కూడా మేల్కొనండి. ఎవరు పెట్టినప్పటికీ కూడా ఇమ్మీడియేట్‌లీ వాళ్ళ మీద చర్య తీసుకోవటం జరుగుతది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలండి. ఈ వీడియో అందరికి కూడా షేర్ చేయండి. అందరికీ కూడా, ఎందుకంటే ఈ యొక్క మాటలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి.